ఓపెల్ పీసీటీ అనే వెంచర్ అండి ఇది. 201 ఎకరం అనమాట ఇది. దీంట్లో ఫేజ్ 1 ఫేజ్ 2 అని రెండు ఉన్నాయి. ఫేజ్ 1 ముందు మొదలైంది, అందుకే రెడ్ శాండల్ చెట్లు కొంచెం పెద్దగా ఉన్నాయి. ఈ ఫేజ్ 2 అనేది తర్వాత స్టార్ట్ అయింది, కొంచెం గ్యాప్లోని కొంచెం చిన్నగా ఉన్నాయి, అందుకే రెడ్ శాండల్ చెట్లు అనేది. ఇంకా మ్యాంగో ట్రీస్ కూడా ఉన్నాయి అన్ని, చాలా మటుకు కొన్నిట్లోనే. ముందంతా ఫేజ్ 1 అంతా మ్యాంగో ట్రీస్ ఎక్కువగా ఉన్నాయి అవి. అయితే దీంట్లో ఇది ఫేజ్ 2లో ఉన్నాం ప్రజెంట్ మనం. ఇది 150 గజాల్లో ఒక వీకెండ్ హోమ్ అనేది మోడల్ హౌస్ కట్టారు ఇక్కడ మనకి. ఎవరన్నా ఇల్లు ల్యాండ్ కొనుక్కుని ఎట్లా డిజైన్ చేసుకోవచ్చు వాళ్ళు అనడానికి. ఇప్పుడు మనం అక్కడ వచ్చినప్పుడు చూసాం, 2 వీకెండ్ హోమ్లు చూసాం మనం అక్కడ. రెండిట్లోనే కస్టమర్స్ ఓన్గా కట్టుకున్నారు. ఓన్గా కట్టుకుని వాళ్ళు అప్పుడప్పుడు వస్తున్నారు, ఉంటున్నారు, వెళ్తున్నారు అనమాట వాళ్ళు. అట్లాగే అంతా పార్కింగ్ ఇక్కడ చూడండి. పెద్ద కారు పెట్టేసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ సిట్అవుట్ లాగా పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూరగాయలు పండించుకోవచ్చు. ఇవన్నీ మొన్నటి వరకు చాలా ఉండే కూరగాయలు అన్నీ మారుస్తున్నాం, మళ్ళీ అయిపోయినాయి. కొంత 3 months కల్లా మారుస్తూ ఉంటారు, అలా మారుస్తారు. అక్కడ కూడా ఆకుకూరలు ఉండేవి అన్నీ, అవి కూడా తీసేశారనమాట. ఓకే, ఇది ఇలా చూస్తే రండి లోపలికి వెళ్దాం ఒకసారి. మోడల్ హౌస్, ఇది కిచెన్. ఇది ఒక మోడల్ హౌస్ ఒక హౌస్ కట్టుకుంటే మనకి ఎలా ఉండాలంటే, ఫస్ట్ ఇది ఈశాన్యం కాబట్టి ఈశాన్యంలో ఆగ్నేయంలో కిచెన్ పెడతారు. అదే వాస్తు ప్రకారం ఇక్కడ కిచెన్ పెట్టారు. ఇక్కడ సిట్టింగ్ ఏరియా ఉంది, డైనింగ్ టేబుల్ ఉంది. అన్ని సింపుల్గా ఒక ఫ్యామిలీ వచ్చి ఒక 2-3 రోజులు గడిపిల్లొచ్చు హాయిగా. ఇక్కడ మంచి ఫ్రెష్ ఎయిర్. 2 రోజులు మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి, చాలా మంచి ఎయిర్ తోటి మన లంగ్స్ అంతా క్లీన్ అవుతుంది. అంత మంచి ఏరియా అనమాట ఇది. ఇక్కడ రండి, ఇదేమో బెడ్రూమ్. ఇది దొంగల భయం ఏం ఉండదు, మనకి సెక్యూరిటీ ఉంటుంది. సీసీ కెమెరాస్ ఉన్నాయి అక్కడ గేట్ దగ్గర కూడా. చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మన కాంపౌండ్ వాల్ ఉంటుంది, దానికి ఏ ఇబ్బంది ఉంటుంది మనకి. ఇది ఒక వాష్రూమ్. దీంట్లో సింపుల్గా బెడ్రూము, సోఫా ఉంది, టీవీ ఉంది, ఏసీ పెట్టుకోవచ్చు. ఏసీ కూడా అవసరం లేదు, జస్ట్ పెట్టారు. మనం ఇక్కడికి వచ్చింది ఏంటి, ఫ్రెష్ ఎయిర్ పీల్చుకోవడానికి. మంచిగా బయట కూర్చొని ఫ్రెష్ ఎయిర్ తీసుకోవచ్చు. ఏసీ కూడా పని లేదు, బట్ అట్లా మోడల్. ఇది వాష్రూమ్ అనమాట. ఇట్లాగా సింపుల్గా डिपेंडिंग अपन जो इंटीरियर कैसे बनेगा वैसा 2 AC लगाओ और 1 लाख रुपये ज़्यादा हो जाएगा, नहीं तो 4 लाख में भी होता हो जाता हो जाएगा। इससे खाली हाउस के लिए तो 2.5 लाख में 2.5 लाख या 3 लाख में हाउस आ जाएगा। उसके बाद ये इंटीरियर करने के लिए वो थोड़ा फर्नीचर ये पूरा हो जाएगा ना। ये आप लगा लेते बोले तो उन्होंने खाली घर लाके फिक्स कर देता वैसा। ఇది మన కాన్సెప్ట్ అన్నమాట. ఇలాగే ఇప్పుడు వచ్చే ఒక 6 నెలల్లో మన ఎండి గారు ఒక 100 హౌసెస్ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. మోడల్ హౌసెస్ పెట్టి రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేస్తారు కస్టమర్స్కి అనేది. ఇప్పుడు దగ్గరలో మనకి జైన్ టెంపుల్ ఉంది, సోమేశ్వరాలయం ఉంది. అక్కడికి వచ్చే వాళ్ళకి అకామిడేషన్ లేదు. జైన్ టెంపుల్కి ఎక్కడో రాజస్థాన్ నుంచి వస్తాడు, వచ్చి ఒక రోజు ఉందంటే అక్కడ లేదు, ఫెసిలిటీస్ లేదు, వాళ్ళకి దగ్గరలో ఏం లేవు. మనకి జస్ట్ 2.5 కిలోమీటర్ దూరంలో ఉన్నాయి. అది అక్కడి నుంచి వస్తారు, ఇక్కడ ఉంటారు, వీకెండ్ రెంట్కి తీసుకుంటారు. దాంట్లో వచ్చే ఇప్పుడు సపోజ్ ఒక 2,000 పెట్టారు అనుకోండి రెంట్, విత్ ఫుడ్ పెట్టారు అనుకోండి, కళ్ళు మూసుకొని వస్తారు. 1000 రూపాయలు కస్టమర్కి ఇచ్చినా 1000 రూపాయలు ఫుడ్కి వాటికి ఖర్చు పెట్టచ్చు కదా. అది ప్లానింగ్ అనమాట మన ఎండి గారి ప్లానింగ్. ఒక 6 months లోపల ఒక 100 homes కూడా ఇట్లాంటి పెడదామని ప్లానింగ్లో ఉన్నాడు. ఓన్గా ఆయన పెడదామని, కొన్ని ఏవైతే మిగిలినాయి ఆ ఫ్లాట్స్ వాటిలో పెట్టేద్దామని చెప్పేసి. పెట్టుకుంటే కస్టమర్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నాకు కూడా ఉంది ఇక్కడ 165 square yards ఉంది నాకు, అక్కడ లోపల ఉంది నాకు. నేను కూడా వీకెండ్ హోమ్ పెట్టుకోవాలి. మా ఎండి గారు నాకు అదే ఆయన అదే అంటారు, నువ్వు పెడతావని నేను పెట్టాను అని అడుగుతాను మా ఎండి గారు నాకు.